మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, పెద్దలు సోదరులు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు జనగాం శాసనసభ్యులు పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు దండ్ర వెంకటరామరెడ్డి గారు, సుందర్ రాజు గారు, చైర్మన్ మాజీ చైర్మన్ సోదరులు వాసుదేవరెడ్డి గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఆత్మీయ సోదరులు రాష్ట్ర మాజీ చైర్మన్ వెంకన్న గారు, మాజీ కూడా చైర్మన్ టీజీఏ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, భరత్ కుమార్ రెడ్డి గారు, బండి రజనీకాంత్ గారు, మిగతా మైనార్టీ నాయకులు, మిగతా ఆత్మీయ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలనే సంకల్పంతో మేమందరం కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, అందరం కూడా కొన్ని ముఖ్యాంశాలు ప్రజలకు తెలియవలసిన వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దయచేసి ప్రసారం చేయాలని కోరుకుంటూ, రేపు కొన్ని ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని పత్రికలలో చూడటం జరిగింది. అందులో ఎన్నడూ కూడా పట్టించుకొని వ్యక్తి గురించి కానీ ఎన్నడూ కూడా పట్టించుకొని కాళోజీ కళాక్షేత్రం కానీ దాన్ని ప్రారంభోత్సవానికి రావటం, కొంతమంది అవాస్తవాలు దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా గొప్పగా చెప్పుకోవటం ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అందుకే కాళోజీ కళాక్షేత్రం ఏ తీరుగా ఏర్పడ్డది, దాన్ని నిధులు ఎవరు కేటాయించారు, 95% పూర్తిగా ఎవరి హయాంలో అయిందనే విషయాలు మీ అందరికి కూడా తెలియాలనుకుంటున్నా. వాస్తవంగా మనందరికి కూడా తెలుసు, కాళోజీ నారాయణరావు గారు మరణించినప్పుడు 2002లో వారు మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే. సరే, తెలంగాణ వాదాన్ని కానీ, తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ కవులను కానీ, తెలంగాణ కళాకారులు కానీ ఏనాడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. మేము కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆయనను పట్టించుకోక పక్క రాష్ట్రానికి పోవడం జరిగింది. సరే, 2 ఏళ్ళు ఆయన ఉండే. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏనాడు కూడా కాళోజీ గురించి ప్రస్తావించలేదు, కాళోజీ గురించి ఆలోచించలేదు. రాబోయే తరాలకు కాళోజీ చరిత్రను చెప్పేదానికి ఏమాత్రం కూడా మరి వారు ప్రయత్నం చేయలేదు. సరే, దేవుని అనుగ్రహం, మీ అందరి సహకారం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా నేను 2009లో ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు, కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్ పెద్దలందరూ కూడా కలిసి రాబోయే తరాలకు కాళోజీ చరిత్ర తెలియజేయాలి, మాకు ప్రభుత్వం నుంచి 300 గజాల స్థలం కావాలని చెప్పి వారు మొరబెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు, అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, 3 సంవత్సరాల పాటు 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాల పాటు 300 గజాల కోసం 3 ముఖ్యమంత్రులను కలవటం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా కాళోజీ గురించి శ్రద్ధ పెట్టలేదు, ఆలోచన చేయలేదు, స్థలం ఇవ్వలేదు. ఆ సందర్భంలో కొన్ని టీవీ ఛానల్ ప్రసారించినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కౌలం కళాకారులను మనం పిలిపించి
కాళోజీ గారికి ముష్టి 300 కాదు, బ్రహ్మాండంగా 3 ఎకరాలలో నిర్మాణం చేద్దామని చెప్పి సమైక్య రాష్ట్రంలో వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి తానే స్థలం మరి పరిశీలించి బ్రహ్మాండమైనటువంటి మరి దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి కళాక్షేత్ర నిర్మాణం కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించి నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా కాళోజీ గారికి తగ్గట్టుగా వారి జయంతిని పురస్కరించుకొని అధికార భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కాళోజీ గారి పేరిట హెల్త్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలని చెప్పి మరి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాళోజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, కాళోజీ గారు బలంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పాటుపడినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల పైన ఒక వ్యక్తి తుపాకీ గురి పెడితే నేనేం తక్కువ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులతో కాల్చినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాళోజీ గారి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. మీ కాంగ్రెస్ హయాంలే కదా మీ కాంగ్రెస్లో జరిగినటువంటి బూటకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాళోజీ గారు గలం విప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో వారు రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని ఫోటో షోల కోసమో పట్టుకోవటం కాదు. వాస్తవంగా కాళోజీ గారి గొడవ వింటే ఆ గొడవలంతా కూడా కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాల గురించే ప్రస్తావించారు. కాళోజీ గారు బతికినప్పుడు ఏ రోజు కూడా మీరు వారికి గౌరవించలేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను వారు ప్రస్తావించి ఎమర్జెన్సీకి వత్తాసు పలికినటువంటి సమైక్య రాష్ట్రమైన ముఖ్యమంత్రి వెంగళరావుకు పోటీగా కాళోజీ గారు నిలబడితే బతికినన్ని రోజులు ఆయనను ఇబ్బంది పెట్టారు. మరణించిన తర్వాత ఆయన గౌరవించలేదు. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో, వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి పేరిట కళాక్షేత్రం నిర్మాణం చేస్తే కొన్ని టెక్నికల్ కారణంగానో, అప్పుడున్నటువంటి ప్రపంచాన్ని కుదిపేసినట్టు కరోనా కారణంగానో 95% పూర్తి చేసి ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపితే దానికి రంగులేసి సున్నాలేసి అద్దాలద్ది ఒక 4 పూలకు కుండీలు పెట్టి దాన్ని మేమే చేసినామని గొప్పగా చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు. దయచేసి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులతోనైనా చేయించండి. ఇంకా జీవన్ రెడ్డి లాంటి సారులతోనో లేక పొన్నం ప్రభాకర్ గారితోనో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించినట్టు వాళ్ళతోనే చేయించండి తప్ప తెలంగాణ వాదుల పైన తుపాకీ గురిపెట్టిన వాళ్ళతోనో తెలంగాణ వాదులను తుపాకీ గుండ్లతో కాల్చిన వారితోనో దయచేసి ఆ ప్రారంభోత్సవంలో పాల్పంచుకోవద్దని చెప్పి మరి ప్రజల తరఫున కౌల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం పూర్తి చేసి పనులకు కేవలం సున్నాలు చేసి మేమే గొప్ప చెప్పుకుంటున్నాం. మొన్నటికి మొన్న మరి గత ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తే నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇప్పించినామని ఉద్యోగాలు కూడా గొప్ప చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనులను
వీరి వేషాలను చూసి మరి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దయచేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరులు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మాట్లాడిస్తున్నారు. ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా రేపు విజయోత్సవ సభ అని సంవత్సరం కాలంలో మేము చాలా సాధించాము, 10 ఏళ్లలో మేము 10 ఏళ్లలో మీరు సాధించలేనిది సంవత్సరంలో మేము ఏదో పొడిచిపెట్టామని రేపు సమావేశానికి వచ్చి విజయోత్సవాలు చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి సర్కారు ఒకసారి ఆలోచించాలి. 10 సంవత్సరాల్లో మేము అద్భుతమైన అభివృద్ధి చేస్తే మీరు ఈ 10 నెలల్లో విధ్వంసం సృష్టించారు. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క పని అయినా, ఏ ఒక్క రూపాయి అయినా ఇప్పటి వరకు మీరు శాంక్షన్ ఇచ్చారా? అందరం కూడా సరే ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇచ్చిన 2 సబ్జెక్టులు మెడికల్ హెల్త్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా హన్మకొండ వరంగల్ హెల్త్ సెంటర్గా ఉండాలని ఇక్కడ 1500 కోట్లతోటి ఎంజేఎం హాస్పిటల్ పక్కన అప్పుడున్నటువంటి సెంట్రల్ జైలును తరలించి అక్కడున్న స్థలంలో 1500 కోట్లతోటి తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కేసీఆర్ గారు 1500 కోట్లు పెట్టి నిధులు పెట్టి శాంక్షన్ చేసి దాదాపు 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే మీరు మిగిలిన 20% కంప్లీట్ చేయడానికి ఒక్క రూపాయి కేటాయించకుండా దాటిపైన చేస్తూ కట్టుతున్నటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ లాంటి వాటిని కూడా మీరు ఒక్క రూపాయి చెల్లించకుండా వాళ్ళను వేధిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాల్సిన హాస్పిటల్ ప్రతి ఒక్క స్పెషాలిటీ ఏదైతే పెద్ద హాస్పిటళ్ళల్లో లేని ఫెసిలిటీస్ అన్ని కూడా మన యొక్క ఈ సూపర్ స్పెషాలిటీ ఎంజేఎం హాస్పిటల్ దగ్గర కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొస్తే దాన్ని పూర్తి చేయలేదు. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు, ఒక్క రూపాయి కూడా దాన్ని పట్టుకొచ్చలేదు. మార్చి వరకు మీరు టైం ఇచ్చాము. మార్చి తర్వాత తప్పకుండా ఆ హాస్పిటల్ పూర్తి చేయకపోతే మీ వెంటబడతాం, వేటాడుతాం, ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు చేస్తే 6 మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు ఇచ్చారు. మీరు ఒక్కటన్నా చేశారా? 6 మెడికల్ కాలేజీలు చదివిస్తే దానికి ఒక్క రూపాయి కూడా మెడికల్ కాలేజీ కట్టడానికి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేసలేరు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పడకల హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానికి కూడా హాస్పిటళ్లకు నిధులు కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా వాటిని కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఈ హాస్పిటల్లో కూడా మందులు లాస్ట్ పారాసిటమాల్, డోలో 650 అట్లాంటి వాటి మందులను కూడా మీరు అందుబాటులో ఉంచకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, హాస్పిటల్లో ఇబ్బంది పెడుతున్నారు. మీరు కూడా ఏ ఒక్క పనిగడ హాస్పిటల్కి సంబంధించి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఏ ఒక్క శ్రద్ధ కానీ ఒక మీటింగ్ కానీ చేయలేదు. రెండో విషయం, ముఖ్యంగా మన భద్రకాళి టెంపుల్ మన యొక్క మాడ వీధుల గురించి చెప్తున్నారు. మాడ వీధులు సంవత్సరం నరైంది, మీరు అందరూ సాక్ష్యం. 30 కోట్ల రూపాయలు మేము తీసుకొస్తే 10 కోట్లు కూడా 20 కోట్లు సీఎం గారు ఎస్డిఎఫ్ ఫండ్ తీసుకొచ్చినాం. 30 కోట్లు తీసుకొస్తే ఇప్పటి వరకు టెండర్ పెట్టింది మా ఆయంలో పెట్టిన 8 కోట్లు తప్ప ఇంకా 20 కోట్లకు అతుపది లేదు, ప్లాన్ లేదు. దమ్ము ఉంటే రేపు మీరు ఇక్కడికి వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు 100 కోట్ల రూపాయలు భద్రకాళి అమ్మవారికి క్లియర్ చేయండి. 4 గోపురాలుగా పెట్టినాం, 4 గోపురాలు మేము డ్రాయింగ్ చేసి పెట్టినాం. అట్లే దేవుని యొక్క ప్రహారీ, అమ్మవారి యొక్క ప్రహారీ కూడా మేము క్రియేట్ చేసి పెట్టినాం, దాన్ని తయారు చేసి పెట్టినాం. మీరు దమ్ముంటే రేపు 100 కోట్లు రేపు రేవంత్ రెడ్డి సర్కార్తో రేపు జీవో తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నా నాయకులు కానీ ఇక్కడ మీరు ఉన్నారు కానీ దయచేసి మీరు మాట వీధులకు మీకు చేసింది ఏమీ లేదు. మేము చేసింది తప్ప ఇప్పటి వరకు ఒక రూపాయి శాంక్షన్ చేసి లేదు. అదేదో మాట వీధులు మీరు చేసినట్టు, మీరేదో తీసుకొచ్చినట్టు, మీరు అదేనట్టు చాలా మీరు బిల్డప్ ఇస్తున్నారు. మీరు ఏమీ చేయలేదు, దానికి మీరు అమౌంట్ అది చేయాలి. అదేవిధంగా
మీరు దేనికి ఉత్సాహాలు చేస్తున్నారు? ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం కావాల్సిన సందర్భంలో మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వరంగల్ సభ, అసలు ఎందుకు ఈ ఉత్సవాలు? సంవత్సరం గడవక ముందే 600 పైగా రైతులు చనిపోయారు, అందుకు ఉత్సవాలు చేస్తున్నారా? మహిళలపై 130 మంది అత్యాచారాలు జరిగాయి, దానికి విజయోత్సవాలు చేస్తున్నారా? 87 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, దానికి విజయోత్సవాలు చేస్తున్నారా? 26 మంది చేనేత కార్మికులు చనిపోయారు, దానికి ఉత్సాహాలు చేస్తున్నారా? పురుగుల అన్నం విషాహారం తిని 100 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే దానికి విజయోత్సాహాలు చేస్తున్నారా? ఆసుపత్రులు మందులు లేక మంది ఇబ్బంది పడుతున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? రైతు రుణమాఫీ పూర్తి చేయనందుకు చేస్తున్నారా? రైతు బంధు ఇయ్యనందుకు చేస్తున్నారా? రైతు భరోసా ఇయ్యనందుకు చేస్తున్నారా? ఏపీ పోలీస్ విధానం తీసుకువస్తామని చెప్పి ఏపీ పోలీస్ ఏక్ పోలీస్ విధానం తీసుకువస్తామని చెప్పి తీసుకురాకుండా కానిస్టేబుల్ మోసం చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? గ్రూప్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగం సంవత్సరం లోపలే ఇస్తామని చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? తమ ఇల్లు కూలగొట్టి కన్నీరు వినిపిస్తున్న మూసి బాధితులను చూసి విజయోత్సవాలు చేసుకుంటున్నారా? హైడ్రా తోటి మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ఉద్యోగులకు 5 DAలు ఇస్తా అని చెప్పి 1 DAతో ఇచ్చి ఏనాటిగా మోసం చేసినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అల్లుడు కోసం ఫార్మసిటీ నిర్మాణం కోసం ప్రజల యొక్క పేద భూములు గుంజుకొని వాళ్ళని కొట్టినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకి ఏం జరిగిందని మంచిగా చేసుకుంటున్నారు. 85,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? 2,500 మహిళలకు ఇస్తా అని చెప్పి ప్రతి నెల ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఇస్తున్నారా? సంక్షేమ హాస్టల్లో కనీసం భోజనం సరిగా అందించలేకపోతున్నందుకు ఇస్తున్నారా? ఎన్నో ఉన్నాయి మీరు చెప్పాలంటే మీ గురించి. కాబట్టి దేనికోసం చేస్తున్నారు? ఈ సందర్భంగా రేపు మహిళా సభలో వస్తున్న సభకు మహిళలందరూ కూడా మీరు నిలదీయాలి. 2,000 పెన్షన్ని 4,000 చేస్తున్న మహిళలకి ఇయ్యనందుకు చేస్తున్నందుకు మీరు ప్రశ్నించాలి. రేపు 2,500 రూపాయలు మాకు ఎందుకు ఇయ్యలేదో ప్రశ్నించాలి. ఇక్కడికి వచ్చే మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మోసాలను మీరందరూ కూడా రేపు వచ్చే సభలో నిలదీయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మీరు వరంగల్ జిల్లాకి ఏమీ చేయలేదు. ఒక్క మంత్రి అన్న ఒక కాన్స్టిట్యున్సీ పోయిరా? ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ పోయే పరిస్థితి ఉందా? సీతక్క ములుగు కాన్స్టిట్యున్సీ దాటి రాదు. ఇక్కడ కొండ సురేఖ వరంగల్ కాన్స్టిట్యున్సీ దాటి పక్క కాన్స్టిట్యున్సీ రాదు. మీ మంత్రుల దగ్గరికి మీ ఎమ్మెల్యేలు పోరు, మీ ఎమ్మెల్యేల దగ్గరికి మీ మంత్రులు రానియరు. ముఖ్యమంత్రి వస్తే ఎమ్మెల్యేలు రారు, ముఖ్యమంత్రి వచ్చిన ఎమ్మెల్యేలు రారు. ఇట్లాంటి ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి వస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోరు, ఇక్కడున్న అక్కడి నుంచి నర్సంపేట ఎమ్మెల్యే పోరు, ఇక్కడ ఎమ్మెల్యే పోరు, ముఖ్యమంత్రి వస్తే పోరు. మంత్రులను రారు. మంత్రులు ఉన్నారా లేరా? అసలు మంత్రులు అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీకి మాత్రమే పరిమితమా? ఓన్లీ ములుగుకి ఓన్లీ వరంగల్కే పరిమితమా? అసలు ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులను రానియరు? ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి పోరు. ఇదేం ప్రభుత్వం? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సౌకర్యాలు చేశారు. ఈ 10 నెలల్లో ఎవరైనా హానీమూన్ పీరియడ్ ఉంటుంది, మంచిగా గెలిచిన ఉత్సాహంలో ప్రజలు ఎక్కువ కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరిని ఎవరు కలవరు, ఎవరిని ఎవరు పట్టించుకోరు. అసలు మాకెందుకు మీరు ఎమ్మెల్యేలా? ఓన్లీ మీరు వచ్చి ఇది మీ సొంత పనులు చేసుకోవడానికి ఎమ్మెల్యేలు అయ్యారా? ఇది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా రేపు వచ్చే ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా రేపు మహిళా సభ కాబట్టి దయచేసి మీకు జరుగుతున్న అన్యాయాన్ని వీలైతే మీరు అక్కడ నిలదీయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నమస్కారం. పార్టీ పెద్దలు, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిపోయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి దాని వేదికగా వరంగల్ అనేది నిర్ణయించుకొని ఇక్కడ కూడా రైతుల కోసం అని చెప్పేసి ముందు మీటింగ్ పెట్టిండ్రు. ఇలా రైతులను పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మహిళలందరినీ కూడా పోగేసి, అది కూడా ప్రభుత్వం ఖర్చుతో, ఒత్తిడితో, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా గ్రామానికి పంపి వాళ్ళందరినీ కూడా మహిళల్ని బతిలాడుతున్నారు. మాకు రైతులు వచ్చేటట్లు లేరు, రైతులు వస్తే కూడా మమ్మల్ని ఎదుగుతారు కాబట్టి
ఆ మహిళా సంఘాలకు ఏదో ఇస్తామని చెప్పేసి చెప్తేనే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రేపు మహిళలు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వ ప్రోగ్రాం ఒకటి పెట్టి అందులో మా యొక్క విజయోత్సవాలని చెప్పేసి ఇక్కడికి రేవంత్ రెడ్డి తన యొక్క అహంకారపూరితమైన మంత్రివర్గాన్ని తీసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నాడు. మేము ఇలా నేను ఇక్కడ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడి రైతుల కోసం డిక్లరేషన్ ఇచ్చిందో దాని వరకే మాట్లాడతా. రైతులు బాగా కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఆ కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది ఇంతకుముందు ప్రభుత్వం కంటే భిన్నంగా ఏం చేస్తుందని వాళ్ళు చెప్పింది. ఇక్కడున్న ప్రెస్ మిత్రులందరూ కూడా తెలుసు. నేను అన్ని వివరాలు మాట్లాడే ముందు వాళ్ళు ఏం మాట్లాడిండ్రో కూడా నేను ఖచ్చితంగా రుణమాఫీ మీద వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, రైతు బంధును రైతు భరోసా ఎట్లా చేస్తా అన్నారు, ఇవాళ కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇస్తామని ఏ విధంగా చెప్పిండ్రు, ఎంఎస్పి ధర అన్నిటి కూడా ఇస్తూ వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా పంటల బీమా చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు చేసిన తీర్మానాల్లో ఒక్కటైనా అమలు చేసినా అని చెప్పేసి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. దయచేసి రాష్ట్ర రైతాంగం కానీ వరంగల్ జిల్లా రైతాంగం కానీ ప్రజలు కానీ దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఒక్కటి కానీ వాళ్ళు చేసినట్టు చూపించినట్లయితే మేమే తప్పని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పింది చేయపోయినట్లయితే ఇప్పటికైనా ఈ యొక్క సభ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇంతకుముందు చేస్తామని చెప్పి చేయలేదో వాటన్నిటిని కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ డిక్లరేషన్ కొన్ని నేను ఖచ్చితంగా మీకు నేను చూపించదలుచుకున్నా. వాళ్ళు రైతు రుణమాఫీ మీద వాళ్ళు ఏం మాట్లాడినా చూడండి. రైతు రుణమాఫీ మీద 2 లక్షలు చేస్తా, 42 లక్షల మంది రైతులకు ఉన్నది, 40,000 కోట్లు అవుతుందని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా అన్ని పేపర్లు కూడా రాసినాయి. కానీ క్యాబినెట్కి వచ్చేసరికి దాన్ని ఏం చేశారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో 40,000 కోట్లు చెల్లించాలని చెప్పి దాన్ని క్యాబినెట్ మీటింగ్ వచ్చేసరికి 31,000 కోట్లు చెల్లించాలని చెప్పేసి తీర్మానం చేసిండ్రు. క్యాబినెట్లో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్లో వాళ్ళు పెట్టింది 27,000 కోట్లు. కానీ వాళ్ళు 3 సార్లు బీఆర్ఓ ఇచ్చి వాళ్ళ మేము ఇస్తామని చెప్పింది 17,000 కోట్లు. వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇప్పటికే చెప్తున్నారు 31,000 కోట్లు ఇవ్వాలి, 42 లక్షల మంది రైతులకు ఇవ్వాలి, 2 లక్షల పైన ఉంటే చేయండి, మీరు కట్టండి అని చెప్పేసి అనేక మంది లక్షలాది మంది రైతులు ఇలా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ డబ్బులు కూడా కట్టి మిత్తి కట్టి ఇలా ఎదురు చూస్తున్నారు. మీరే చెప్తున్నారు 40% ఇప్పటిదాకా కాలే, 20 లక్షల మంది రైతులకు కూడా రాలే, 22 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. దరిదాపుగా ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రైతు రుణమాఫీ ఎవరికైతే మిగిలిపోయినదో నువ్వు ఒట్లేసి తిట్టి
ఇవాళ మొత్తం కూడా ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినవో నీ విజయోత్సవ సభలో ఇప్పటికైనా క్షమాపణ చెప్పి మిగతా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతేకాదు రైతు బంధు ఇస్తానని చెప్పిండు, రైతు బంధు ఇస్తానని చెప్పేసి ఇంకేం మాట్లాడిండు, అందులోనే క్లియర్గా చెప్పిండ్రు వాళ్ళు. ఇవన్నీ కూడా రైతు వేదికలు ఇక్కడనే జరిగినాయి. ఇక్కడ ఈ విధంగా అన్ని విషయాల మీద రుణమాఫీ ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే. మేము అవలాగాలమా, ధీమానగాలమా, మాకు మెదడు లేదా, మాకేం లేదా అని చెప్పేసి అన్నాడు. నీకు మెదడు ఉందా లేదా, నువ్వు దివానా కాదువా కాదా, సంవత్సరం తర్వాత రైతులు గుర్తిస్తున్నారు. రైతు బంధు ఇవ్వకుండా రైతు భరోసా 15,000 కోట్లు, 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పిండు, ఇవ్వలేదు. ముందు నువ్వు క్షమాపణ చెప్పి రైతు బంధు వెంటనే వేసి ఆ తర్వాత నీ విజయోత్సవాలు చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా. కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇస్తా అని చెప్పిండు, కౌలు రైతులకు రైతు బీమా ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. పంటల బీమా కేసీఆర్ గారు చేయట్లేదు, ఆ పంటల బీమా నేను చేస్తా. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో మేము పార్టిసిపేట్ చేస్తాం. ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం చేయట్లేదు అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో పార్టిసిపేట్ చేయలే. ఈ సంవత్సర కాలంలో ₹1 కానీ, 1 ఎకరానికి కానీ పంటల బీమా కింద డబ్బులు ఇవ్వలే. అన్ని మాయ మాటలు, మోసపు మాటలు, అబద్ధ మాటలు, అసత్యాలు. అంతేకాదు ఇవాళ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ఫెయిల్, రైతు బంధు ఇస్తానని చెప్పేసి ఇవ్వలే, రైతు బీమా కూలీలకు, రైతు కూలీలకు అందరు కూడా ఇస్తామని చెప్పేసి ఇవ్వలే, పంటల బీమా చేస్తానని చెప్పిండు, చేయలే. ఇక నిన్న ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, మొత్తం కూడా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు, ఈ దేశంలో అత్యంత ఎక్కువ వరి పంట రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి దున్ని పండించిందట. సిగ్గు శరం ఉండాలి. 2014లో స్థానం ఉన్న తెలంగాణలో ఇవాళ నెంబర్ 1గా లాస్ట్ ఇయర్ వరకే తీసుకొచ్చినాం. పంటల విస్తీర్ణంలో, వరి విస్తీర్ణంలో, వరి ఉత్పాదకతలో, 1 ఎకరాకు ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో కూడా నెంబర్ 2 వచ్చినాం. విస్తీర్ణంలో నెంబర్ 2గా వచ్చినాం, ఉత్పత్తిలో నెంబర్ 1గా వచ్చినాం. మీరు చేసిన పని ఏం లేదు. చెరువులు బాగు చేసుకున్నాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకున్నాం. నిన్న మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టిండు, కాళేశ్వరం లేకున్నా ఇవాళ మేము అత్యధిక పంట పండించినామని. కాళేశ్వరం అంటే నీకేం తెలుసు? కాళేశ్వరం అంటే ఆలేరులో ఉన్న పంటలు పండడానికి కూడా కావాల్సిన గంధమల్ల కాళేశ్వరంలో భాగమే, బస్వాపురం కాళేశ్వరంలో భాగమే, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, అన్నపూర్ణ, మిడ్ మానేర్, లోయర్ మానేర్, ఇవాళ వరంగల్ జిల్లాకు వస్తున్న కాకతీయ కాలువకు వచ్చే నీళ్లు కూడా ఇవాళ ఎల్లంపల్లి ద్వారా వస్తాయి, ఎస్ఆర్ఎస్పి ద్వారా 2 ద్వారా వస్తాయి. వర్షం వస్తే వస్తాయి. కాళేశ్వరం నుంచి అవసరం అనుకున్నాం, నింపుకుంటున్నాం. కాళేశ్వరంలో ఏమున్నదో తెలియదు. కాళేశ్వరంలో ఏదో పర్రె వాసింది, చీరిక వాసింది అని చెప్పి సంవత్సరం నుంచి దాన్ని నింపకున్నా కూడా మిగతా ఏదైతే ఉన్నదో దాన్ని నింపుకున్నాం. ఇవాళ ఆ కాళేశ్వరం వల్లనే ఇవాళ కొండపోచమ్మ కింద అయినా, రంగనాయక సింగ్ అయినా, లేకపోతే వరంగల్ జిల్లాలో ఉన్న మిగతా భాగాలైనా, ఇవాళ ఉన్న దేవాదుల్లో జనగామ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, మిగతా దగ్గర కూడా ఇలా నీళ్ళు వచ్చినట్టే దేవాదులు కంప్లీట్ చేసుకోవడం వల్లనే. కాబట్టి 2022-23 వరకే
1,00,000 ఎకరాలు కాదు, కోటి, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు, కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కాళేశ్వరం లేకుండా పంటలు లేవు. కాళేశ్వరంతోనే మేము పండించిన పంటలు ఇవాళ పండిస్తా ఉన్నారు తప్ప వేరే కాదు. అదే కాదు, మీ తెలివి ఉన్నట్లయితే ఇలా కల్లాలల్లో మొత్తం కూడా ఒట్ల రాసులు పోతున్నాయి. మీరు చెప్పారు 85 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని. ఇవాటి వరకు ఎంత తీసుకున్నారో చెప్పిందా? 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకోలే. ఒక్కరోజు కూడా ప్రెస్ నోట్ ఇవ్వలే, సమాచారం ఇవ్వట్లే. వాళ్ళు ఇలా 85 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని ఇలా 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కాలే. నీ చేతగాని ప్రభుత్వానికి, చేయలేని ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఎన్ని కొన్నారో చెప్పండి. కొన్న దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు 60% సన్నాలు వేసినామని. మరి 60% సన్నాలు వేస్తే 10% కూడా నువ్వు కొనలే. ఎందుకు మాయమాటలు చెప్తున్నారు? ఇవాళ నువ్వు 85 లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావా ఛాలెంజ్ చేస్తున్నా. గత యాసంగిలో, అంతకుముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేసిండ్రు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గత వానాకాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు. మునగానివైతే చూపించు. సన్న ఓట్లకే ఇస్తాను, ఆ తెలివి కూడా లేదు. కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్లో ఫెయిల్ అయినావు, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినావు, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు. కాళేశ్వరం నీళ్లతోనే, ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల ఎత్తిపోయకున్నా కూడా మేము చేసిన ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతోపాటు ఇలా పంట పడుతుంది తప్ప మరొకటి కాదు. నేను ఇంకొక అంశం మాట్లాడి నేను బంద్ చేస్తా. రెండో అంశం, ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్వు ఇచ్చినావని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పోయి ఇంకో దగ్గర పోయి చెప్పుకుంటూ చేస్తున్నావు. నువ్వు టీచర్లు అదేవిధంగా మిగతా 2-3 మీటింగులు పెట్టినావు. ఎల్బీ స్టేడియంలో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు. అదేవిధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు. 10 సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో, అదేవిధంగా గురుకులాల్లో, రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. సిగ్గుపడు. ప్రభుత్వం చేత కావట్లేనందుకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం గురుకులాలకు మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి. 42 మంది విద్యార్థులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భోజనం సరిగ్గా పెట్టలేవు, దానికి సిగ్గుపడు. ఆ వైఫల్యాల గురించి ఆలోచించు, విజయోత్సవం కాదు. చివరిగా ఒకటే మాట మాట్లాడతా. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి ఓరు అటవీ భూములు వెంట పడుతున్నారు, ఇంకోరు గనుల వెంట పడుతున్నారు, ఇంకోరు మొత్తం కూడా మట్టి దోస్తే మట్టి మీద వెంట పడుతున్నారు. మా 70 ఏళ్ళ వయసు అయిపోయింది, మేము సంపాదించుకోలేదని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు. కొంతమంది నేను మొదటిసారి ఎమ్మెల్యేలు అయినా కాబట్టి ఎమ్మెల్యే అయితే మొత్తం కూడా మళ్ళీ అవుతామో కామో అని చెప్పి వాళ్ళు కూడా మొత్తం మీద ఊర్ల మీద పడుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. మితిమీరిన అహంకారం, అంతులేని అవినీతి. ఇక మంత్రులైతే బూతు మాటలు, రోత పనులు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయితే వాడు పిట్టల ద్వారా తుపాకీ రాముడు. ఇవాళ వాళ్ళే కూడా మొత్తం బయట పెడతాం. ఇవాళ రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్లని పందికొక్కుల్లాగా మెక్కిండ్రు. పందికొక్కుల్లాగా మెక్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అతను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు, మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు. బిడ్డ మేము చెప్తున్నాం, ఇలా వరంగల్కి నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండొచ్చు, నువ్వు ఖమ్మంలో చేసిన అన్నిటి కూడా బయటికి తెస్తాం. 10 సంవత్సరాలు మేము కూడా వెంజెన్స్ పాలిటిక్స్ చేయలే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. కావాలంటే సహాయం చేస్తాం తప్ప మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే. నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినావో తీస్తాం, ఏ విధంగా బిల్లులు ఎత్తినావో తీస్తాం, ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం. రామన్ననో, హరీష్ రావు గారినో, ఇలా కేసీఆర్ గారి మీదనో వాళ్ళ ఖాళీ గోటికి సరిపోని నీవు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి కూడా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చేతనైతే రైతులకు చెప్పినవి చెయ్యండి,
ఇవాళ మొత్తం విద్యార్థులకు జరిగే నష్టం కాకుండా చూడండి. అంతేగాని ప్రజలకు మేలు చేసే చెప్పండి. మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి కానీ మంత్రులకు కానీ ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోబోతా ఉన్నావు. హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోబోతున్నావు. అడ్వర్టైజ్మెంట్లు 300 కోట్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి. రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ డమాల్ అయిపోయింది. 15,000 కోట్ల రూపాయలు నెగిటివ్ 6 నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభ కాదు, వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో. ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు. మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి. ఈ యొక్క సంవత్సరం యొక్క అనుభవాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సోదరులు ధర్మారెడ్డి గారు మాట్లాడిన లిస్ట్